మామూలుగా మనం ఒక పాట పాడుతూ ఉంటాము. అదేంటంటే, యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను. మామూలుగా మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తాము. యోహాను గారు అంటారు కదా, యేసయ్యను చూపిస్తూ, ఇదిగో దేవుడి గొర్రెపిల్ల అని. ఇక్కడ పాట రూపంలో చూస్తే యేసుని గొర్రెపిల్ల నేనే అని ఉంది. అంటే మనందరం యేసు యొక్క గొర్రెపిల్లలం. ఆ దేవాతి దేవుడు తండ్రి యొక్క గొర్రెపిల్ల అయితే యేసు ప్రభువారి యొక్క గొర్రెపిల్లలు మనం. అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు కాబట్టి దేవుడి యొక్క గొర్రెపిల్లం మనం. అంటే యేసు గొర్రెపిల్ల అవుతాడు, మనము గొర్రెపిల్లలమే అవుతున్నాం. అంటే దేవుడు యేసయ్య తన రక్తాన్ని చిందించడం ద్వారా రక్తాన్ని వెలయిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి, బానిసత్వం నుండి మనల్ని బయటపడేశాడు కాబట్టి, ఇదిగో ఇప్పుడు మనం బానిసలము కాదు, ఇప్పుడు మనము దేవుడి యొక్క దత్తపుత్రులం అని కొత్త నిబంధన చెప్తూ ఉంది. వాక్యం గుర్తులేదు ఎక్కడుందో. అయితే దేవుడు ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. ఈరోజు మన ప్రార్థన ఇదై ఉండాలి. శ్రేష్టమైన ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. దినదినము నేను చనిపోవచ్చున్నాను శోధనలో. అవునా? ఎస్, ఓకే. యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినం చనిపోతాం, అందులో పెద్ద గొప్పేం లేదండి. కానీ యేసుక్రీస్తులో బ్రతుకుచున్నామా లేదా, ఇది మనకు కావాల్సింది. ఈరోజు నిన్నటి రోజున అక్క నిర్మలక్క ఎండప్ చేసిన వాక్యం ఏంటంటే, రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనము ఒక్కసారి ధ్యానించుకుందాం. అదేంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుడు మనల్ని ప్రేమించడం కాదండి, దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకి తెలియను. మనము వాక్యం కరెక్ట్గా వినాలి, తప్పుగా తీసుకోవద్దు. ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, మొదటి ఆజ్ఞ ఇది. అయితే ఇలా ప్రేమించే వారికి మాత్రమే దేవుడి ఉద్దేశానుసారముగా కొన్ని కార్యాలుంటాయి, కొన్ని పనులుంటాయి, కొన్ని శ్రమలుంటాయి, కొన్ని బాధలుంటాయి, కొన్ని నిందలుంటాయి, అవమానాలుంటాయి. హ్యూమిలియేషన్స్ అంటే ఎట్లా అంటే, ఇది అవమానానికి ఇంకా మించిందండి. హ్యూమిలియేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు అందరికీ చేస్తున్నాడు, నీకే ఎందుకు చేయట్లేడు? ఇన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నావు, నువ్వే ఎందుకు ఇట్లా ఉన్నావు? అందరు బాగానే ఉన్నారు కదా. ఇలాంటివి హ్యూమిలియేషన్స్ కంటే ఎక్కువగా అండి ఇవి. అంటే గుచ్చి మాట్లాడుతుంటారు కదా కొంతమంది. అది దేవుని ఉద్దేశానుసారంగా నన్ను పిలిచినప్పుడు, ఒకవేళ పిలిచిన దేవుడు గొప్పవాడండి, మళ్ళీ పిలిచాడు. పలకాలి, పిలిచిన వాళ్ళందరూ పలకరు, విధేయత ఉండదు. ప్రతి ఒక్కరు పలికితే ఎలా ఉంటుందంటే, దేవుడి ఉద్దేశానుసారముగా మనము పిలువబడ్డాము. అయితే దేవుడు ఉద్దేశానుసారముగా జీవిస్తే వారికి అన్నీను మంచికే సమస్తము సమకూడి జరుగుతుంది అని దేవుడే చేస్తాడని చెప్తున్నాడు కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడి ఉద్దేశానుసారంగా అంటే చిత్తానుసారంగా పిలువబడ్డ మనము నిజంగా దేవుడి ఉద్దేశానుసారంగా బ్రతుకుతున్నామా, దేవుడి చిత్తానుసారంగా చేస్తున్నామా? 2, ఒకటి మంచి ఉంటుంది, ఇంకోటి చెడు ఉంటుందండి. మంచి అంటే ఏంటంటే, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అని ఏ బిడ్డలైతే గుడ్డిగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడిద ఉంది, పరిశుద్ధమైన గ్రంథంలో గాడిద ఉంది, అవునా? ఒక బలాము ప్రవక్త కంటే ఎక్కువగా ఒక గాడిద దేవుడి పిలుపుకి విధేయించి అక్కడ ఆగిపోతూ ఉంది, అవునా? ఎస్. కానీ బలాముకు అర్థం కావట్లేదా? అర్థమైంది, కానీ వెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు, నేను చెప్పేంత వరకు వెళ్ళొద్దు అన్నాడు, కానీ వెళ్ళాడు. సారీ అంటే తప్పుగా అనుకోకండి. ఈరోజు మన పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు అని అంటున్నారు కదా. మధ్యాహ్నం ప్రేయర్ చేస్తుంటే నాకు అనిపించిందండి. నా ఓన్ నాలెడ్జ్ కాదు, లేకపోతే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ అని నేను చెప్పట్లేను. అదేంటంటే, ఒక వీడియో చూశాను. అతను వెళ్తూ ఉన్నప్పుడు లైట్ ఇలా బ్లింక్ అవుతూ ఉందన్నమాట. లైట్ ఇలా బ్లింక్ అవుతుంది బైక్ది. మేబీ దేవుడు అతనికి ఏం సైన్ ఇచ్చాడో మనకి తెలీదు, అంటే ఏమి గుర్తులు ఇచ్చాడో మనకి తెలీదు. మరి పరిచర్యకి వెళ్ళమన్నాడో వెళ్ళొద్దన్నాడో మనకి తెలియదండి. అది అతనికి దేవుడికే తెలియాలి. అయితే ఇప్పుడు మనం దూషించట్లేము, కానీ
పాస్టర్ ప్రవీణ్ గారి మరణం ద్వారా ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. మరణం ద్వారా నేర్చుకోవాలి, పుట్టుక ద్వారా నేర్చుకోవాలి. ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు. మరణానికి ఇదిగో పుట్టుకకి మరణానికి మధ్యలో ఒక జీవితం ఉంది, దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి అని దేవుడు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి అంటున్నాను, దేవుడు పిలిస్తేనే బయటికి వెళ్ళాడా, యాక్చువల్ పరిచర్యకి వెళ్ళాడు అని చెప్తున్నారు అక్కడ కొంతమంది వ్యక్తులు. అయితే అది పక్కకు పెడితే దేవుడు పిలుస్తున్నాడా, నిజంగానే పిలిచాడా ఆ ప్రదేశానికి, ఇది ఒకటి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, తన ఉద్దేశానుసారంగా పిలవడిన వారికి ప్రతి దానికండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఒక ప్లేస్కి వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, వెళ్ళాను, అక్కడ ఏదో జరగకూడదు జరిగింది. లేదు, దేవుడి చిత్తానుసారంగా వెళ్తేనే జరిగిందంటే అది దేవుడికి మహిమ, దేవుడి ఉద్దేశం అది. కానీ ఇప్పుడు దేవుడు వద్దన్నా కూడా నాకు మహిమ కావాలి అని నేను వెళ్ళాను, వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటున్నారు కదా, అందరూ మెచ్చుకోవాలని నేను బయటికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళొద్దన్న ప్లేస్లకి నేను వెళ్ళాను. ఇప్పుడు దేవుడి ఉద్దేశం అది కాదు, దేవుడికి మహిమ చెల్లాల్సిన గడియ అది కాదు, దేవుడి చిత్తం అది కానప్పుడు నువ్వు నేను మన ఓన్గా వెళ్తే జరగాల్సింది జరిగినప్పుడు మనం దేవుడి మీద తిరగబడద్దు కదా. అన్నీ దేవుడి చిత్తమే, తప్పది. మనం చేయాల్సింది వాంటెడ్గా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, లేదంటే 3 పిల్లల్ని ఇచ్చాడమ్మా. దేవుడు ఏమన్నాడంటే ఈ బిడ్డకి ఇది చెప్పు అంటాడు చిన్నప్పటి నుంచి, నువ్వు చెప్పలేదు. ఇప్పుడు పెద్దగా నేను చెప్తా, తర్వాత ఏం చెప్తా అంటే నేను చెప్తున్నానండి నా బిడ్డలు వినట్లేరు. అది చిన్నప్పుడు చెప్పమని దేవుడు నీకు చెప్పాడు కదా, దేవుడి బోధనలో నిలబెట్టమని దేవుడు నీకు చెప్పాడు కదా, ఇప్పుడు చెప్తా అంటావేంటి? మొక్క యొంగనిదే మ్రాన యొంగునా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మోనికమ్మ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రార్థన చేయి. అప్పుడు తప్పు చేశావు, అప్పుడు పాపం చేశావు, దేవుడి మాట వినలేదు, దేవుడి ఉద్దేశానుసారంగా కదలలేదు. ఇప్పుడు నీ బిడ్డలు కదలమంటే ఎలా కదులుతారమ్మా? నీ బిడ్డలు వినమంటే ఎలా వింటారమ్మా? నువ్వే వినలేదు. ఒక పెద్ద బిడ్డగా ఒక 60 ఏళ్ళు ఉన్నాయా, 50 ఏళ్ళు ఉన్నాయా, 40 ఏళ్ళు ఉన్నాయా, 30 ఏళ్ళు ఉన్నాయా బిడ్డలు పుట్టినప్పుడు? మరి అప్పుడు నువ్వు వినలేదు. ఇప్పుడు బిడ్డలు పెద్దగా అవుతున్న కొద్దీ 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి అంటే ఎలా వింటారు? మరి సాతానుతో శోధింపబడుతున్నారేమో, పట్టేశాడేమో అలా. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? డెలివరెన్స్ కోసం ప్రేయర్ చేయాలి. నీకు నాకు పట్టింది కదా మొన్నటి వరకు. ఇప్పుడు జోష్న అనే వ్యక్తికి మొన్నటి వరకు పట్టాడు కదా, ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాడు కదా సాతాను. ఎలా? దేవుడి చిత్తం చేయకు, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎనికి వెళ్ళిపో అంటాడు. దేవుడేమంటాడు? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ముందుకెళ్ళి అంటాడు. కానీ ఇందులో ఒకటి ఉందండి, విధేయత అవిధేయత 2 ఉంటాయి. విధేయత అంటే దేవుడిని మాత్రమే విని దేవుడి చిత్తానుసారంగా చేయడం. అవిధేయత అంటే దేవుడు చెప్తున్నది చెయ్యను, కానీ దేవుడు మాత్రం నన్ను ఎక్కడనో పెట్టుకొని ఎక్కడనో యూజ్ చేసుకోవాలి, వందలాది మంది యూజ్ చేసుకోవాలి, లేదంటే 100 మందికి పైగా నన్ను ఆశీర్వదించాలి, 100 మందికి నేను ప్రార్థన చేయాలి. ఇది తప్పు. ఇది నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గ్రూప్ మనది 30 మంది అంటే చిన్న గ్రూప్ ఏం కాదండి. యాక్చువల్లీ 3 ఉంటే చిన్న గ్రూప్ అంటాం. 30 మంది అంటే చిన్న గ్రూప్ ఏమి అవ్వదు. అది 300 మంది అంటే చిన్న గ్రూప్ ఏమవ్వదండి. 3000 మంది అంటే చిన్న గ్రూప్ ఏమవ్వదండి. 3 లక్షల మంది అంటే చిన్న గ్రూప్ ఏముండదు. అది ఎందుకు అంటున్నాను? యాక్చువల్లీ 3 కూడా చిన్న గ్రూప్ అనకూడదు. ఎందుకు? ఒక్క ఆత్మ చాలు దేవుడికి, ఒక్క ఆత్మ. ఈ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది అన్నారు, సారీ అండి ఎవరైనా బాధ పెట్టింటే తప్పుగా అనుకోకండి ప్లీజ్, బాధపడద్దు దయచేసి. గ్రూపు చేసావు అంటే చేసింది పరిశుద్ధాత్మ దేవుడే అని నన్ను చూస్తారు కదా వ్యక్తులు, మనుషులు నన్నే కదా చూసేది, మనిషిని కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు అన్నారండి. పెద్ద పెద్ద గురువులు కాదు, మన ప్రవక్త లాంటి వ్యక్తులే అన్నారు. ఇప్పుడు లేరనుకోండి, 2-3 ఉన్నారు అన్నవాళ్ళు, బయట అన్నవాళ్ళు ఉన్నారు, అన్నయ్య వాళ్ళు కూడా. జోష్న గ్రూపు 3 AM నిలబడుతుందా, మళ్ళీ ఈవినింగ్ అంటున్నావు నిలబడుతుందా, ఇలాంటి ఆలోచన అంటే నెగిటివ్ ఆలోచనలు తీసుకొచ్చి నా ముందు పెట్టారు. నేనన్నా అయ్యా నువ్వు ఎందుకు చూపించావో నాకు తెలీదు, ఇదే నేను గుడిగా అండి, నాకైతే తెలియదు, ఆధ్యాత్మిక అంధత్వం ఉంది, నువ్వు ఎందుకు చెప్పావో నాకు తెలియదు. అంతలో వారు చర్చికి వెళ్తాను వస్తాను, ఇది చేయి అంటాడు దేవుడు, అంతే టపా 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 అని చేయడమే. గ్రూప్ కూడా అలానే క్రియేట్ అయిందండి. నా ఏదో ఒరిజినల్ నాలెడ్జ్ కాదు ఇది. జోష్న నథింగ్, జీరో. పరిశుద్ధాత్మ దేవుడు లేపకపోతే ఇప్పుడు అక్క ప్రార్థిస్తుంది కదా, లేపండి అయ్యా అని. అది లేపడం అంటే, రగిలించయ్యా అది రగిలించమంటే ఏంటి? పరిశుద్ధాత్మ లేపాలి మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని. మనల్ని లేబడితే లేవరు, పడిపోతారు మళ్ళీ నెక్స్ట్ డే. అయితే ఇప్పుడు మన దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? దేవుడి ఉద్దేశం ఏంటో అడుగు, దేవుడి చిత్తం ఏంటో అడుగు. నీ బిడ్డల పట్ల, మన పట్ల, మన జీవితముల పట్ల ఇది అడగాలి. ఎంత ప్రార్థించినా, గంటలు ప్రార్థించినా, 24 గంటలు ప్రార్థించినా దేవుడి చిత్తము అడగకుండా నువ్వు ఎన్ని చర్చస్ తిరిగినా వ్యర్థమే. ఫర్ ఎగ్జాంపుల్ రిట్రీట్కి వెళ్తాం, తప్పు లేదండి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి వెళ్తున్నాం.
యూకేకి వెళ్తామా, దుబాయ్కి వెళ్తామా, లేకపోతే పోటాకి వెళ్తామా, మన ముత్తంగి చర్చికి వెళ్తామా, లేకపోతే మన ఇప్పుడు మన ఫాదర్ బెన్నీ గారు ఉన్నారు కర్నూలు ఏలూరు అనుకుంటాను, ఏలూరు, అక్కడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒకటే అంటాడు, విధేయత చూపించు. చిన్న విషయము విధేయత, చిన్న విషయం. రిట్రీట్లో వద్దు, నువ్వు ఉన్న ప్లేస్లోనే విధేయత చూపించు. నీ బిడ్డకి ఈరోజు ఇది చెప్పమన్నాను చెప్పావా, నీ భర్తకి ఇది చెప్పమన్నాను చెప్పావా. నువ్వు అంటావు నా భర్త వినడు, నా బిడ్డ వినడు. హ్యూమిలియేషన్. ఎందుకు భయపడుతున్నావు? అమ్మా నీకేం తెలియదు ఊరుకో అని పిల్లలు అంటారని భయమా? వేరే వాళ్ళ ముందు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక గ్రూప్ మధ్యలో ఒక 2-3 ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 మంది ఉన్నాం. ఏదైనా అంటే బాధపడిపోవాలా? నేర్చుకో, తప్పేంటి? నేర్చుకో, తప్పేంటి? గ్రూప్ మధ్యలో అయితే ఏంటి, 100 మంది ముందు అయితే ఏంటి? నేర్చుకో. పడిపోయావు కానీ మళ్ళీ లేస్తావు, దేవుడు లేపుతాడు. పడిపోతున్నాను భయపడద్దు. అదేవిధంగా గ్రూప్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది నెగిటివ్గా మాట్లాడారు. ఆ గ్రూప్లో కరెక్ట్ ప్రార్థన లేవు, పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు, ఏం నడిపిస్తున్నావు ఇట్లా. ఒకటే అండి, నాకు అర్థం కాదు. 2 లేక 3 ప్రార్థించినప్పుడే కదా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది. మరి 2-3 మన కుటుంబ ప్రార్థనలు మనం స్టార్ట్ చేయకముందు 2-3తో నువ్వు నేను ప్రార్థనలు చేశామమ్మా, గుర్తుండాలి కదా, కృతజ్ఞత ఉండాలి కదండి. ఎస్, అది దేవుడు ఏమంటున్నాడు, నేను పిలిచిన ఉద్దేశము మంచిదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నేను నిన్ను పిలిచానమ్మా, నీ మీద ప్రేమ ఉంది నాకు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా పిలుపుకి రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమూయేలు ప్రవక్త కాకముందు హన్నా కుమారుడు ఎలా పొందుకుంది? అడిగి 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 పొందుకుంటే గొప్ప ఆశీర్వాదం అండి. ఆమేన్, హల్లెలూయా. అడగకుండా గుడ్డి వాళ్ళలాగా తీసుకుంటే ఆశీర్వాదం తక్కువగా ఉంటుంది. ఉండదు అనట్లేదండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి వాక్యం. ఆశీర్వాదం తక్కువగా ఉంటుందని నేను ఎందుకు అన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. వాక్యము ఇప్పుడు బైబిలే కాదు, ఫోన్లో కూడా దొరుకుతుంది, ల్యాప్టాప్లో దొరుకుతుంది, టీవీలో దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడ వాక్యమే ఉంది. కానీ మన బిడ్డలకి మాత్రము వాక్యం కావాలంటే బైబిల్ పెట్టుకోరా, బైబిల్లో చూడు, ఫోన్లో చూడు, లేకపోతే టీవీలో చూడు అంటున్నామండి ఎవరమైనా? లేదు. టీవీ ఉంటే సీరియల్, నువ్వే టీవీలో సీరియల్ చూస్తుంటే నీ బిడ్డ మరి ఆ సీరియల్ ఆ టీవీలు కాకుండా ఇంకా బియాండ్ లస్ట్ఫుల్ వీడియోస్ చూడకుండా ఎలా ఉంటాడు? కామపు వీడియోలు చూడకుండా ఎలా ఉంటాడు? ఉండలేడు. నువ్వు ఒకటి చూస్తున్నావు, ఇంకో అడ్వాన్స్డ్గా టెక్నాలజీ పెరిగింది కదా, చూస్తాడు అలాగే. నీకు నాకు బాధ అంతే. నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తున్నావు. అయితే అంత మాత్రాన దేవుడు మనల్ని ఏమీ దూషించట్లేడు, దూరం పెట్టట్లేడండి. నువ్వు నేను మౌనికమ్మ గారు 20 ఏళ్ళు ప్రార్థించారు కుమారుడు మారడాని కోసం. మనం 3 రోజులు ప్రార్థించి గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయితే ఎలా అండి? 30 రోజులు ప్రార్థించి గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవుతే ఎలా అండి? ఇక్కడ నీకు ఆధ్యాత్మికమైన ఆహారము దొరుకుతుందని అర్థమైనప్పుడు అర్థం చేసుకోవాల్సింది, వాక్యములో లోపం ఉండదు, నీలో నాలో లోపం ఉంటుంది. చెప్పే వాళ్ళలో లోపాలు ఉంటుండొచ్చు, దేవుడు సరి చేసుకుంటాడు. కానీ నీ లోపం నా లోపం ఏమైంది? వింటున్నావా? విన్నదాన్ని ఎలా పాటిస్తున్నావు? ఎలా విధేయత చూపిస్తున్నావు? విన్నావు, 30 రోజులు విన్నావు, 3 సంవత్సరాలు విన్నావు, 2 సంవత్సరాలు అయింది, 1 సంవత్సరం అయింది గ్రూప్లో జాడి. మరి ఇంకా ఏది మార్పు? ఇంకా ఏది విధేయత? ఎక్కడ ఉంది మన జీవితము? బిడ్డలు వినట్లేరండి, భర్త వినట్లేరండి. మరి నువ్వు వినమ్మా. ఈరోజు మా అమ్మ కాల్ చేసిందండి, కాల్ చేయలేదు మా అమ్మ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరెక్ట్ 3:30-4 అవుతుంది, 2:30 అండి, 3:30 కాదు 2:30. నేను 2 రోజులు అయింది అమ్మకు ఫోన్ చేయక. అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఎట్లా ఉన్నావు అని అంటే, మంచిగా ఉన్నావు అమ్మ అనంది. కథం ఒక 2 నిమిషాలు మంచిగా మాట్లాడాలో లేదో అందరి గురించి ముందుకు తీసుకొచ్చింది. అట్లున్నారమ్మా, నాకు బాధ అవుతుందమ్మా, ఓర్చుకోలేకపోతున్నానమ్మా, నువ్వు మాట్లాడమ్మా అని అంటుంది. నేను అన్నాను, నేను మాట్లాడితే వాళ్ళు వినే సిచ్యువేషన్లో లేరు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, నువ్వు విను ఫస్ట్. ఇట్లనే అన్నాను. మీరు నిజం అనుకున్నా తప్పనుకున్నా ఇదే సత్యం. మీరు మా అమ్మ కాలేజ్ మాట్లాడుతున్నా ఓకే, మా అమ్మతో ఇలానే మాట్లాడు, చాలా కటువుగా మాట్లాడాను. మీరు అనుకుంటారేమో జోష ఎందుకు ఇంత కఠినత్వంగా మాట్లాడుతుందని. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు అలానే ఉంటుందండి, తీసుకోగలగాలి మనం. మా అమ్మ అనింది, ఫస్ట్లో తీసుకోలేకపోయింది మా అమ్మ, కానీ ఇప్పుడు తీసుకుంటుంది. ఎందుకంటే తనకు అర్థమైంది మాట్లాడేది నేనా దేవుడా అని అర్థమైపోయింది. కొన్ని కళల ద్వారా కొన్ని మాటల ద్వారా అమ్మ నిర్ధారణ చేసుకుంది. అయితే నేను మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ అనేది, కాదమ్మా నిన్న ఫోన్ చేయలేదు, ఈరోజు ఎందుకు ఫోన్ చేసావంటే ఎందుకో బాధపడుతున్నావు అనిపించింది, ఫోన్ చేశాను అన్నప్పుడు చెప్పింది అనమాట ఈ విషయాలన్నీ. ఇప్పుడు నేను మాట్లాడితే గొడవలే. ఎందుకు? నేను మీ అందరికీ మేబీ కుటుంబ సభ్యులు అంటే రక్త సంబంధం గురించి అంటున్నానండి, ఈ లోక సంబంధం గురించి. ఈ లోకంలో మనకి రక్త సంబంధికులు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి మనం చెప్పామనుకోండి, ఏమంటారండి? చెప్పావు లేపో పక్కకెళ్ళు,
ఇలా అంటారు. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు, పిల్లలు వినరు, ఇట్లా ఉంటుంది రక్త సంబంధాలు. కానీ ఆధ్యాత్మికమైన బంధము గొప్పది. అయితే ఈ రక్త సంబంధం మీద నువ్వు ఆధారపడి నీ బిడ్డలకి బోధిస్తున్నావేమో, చెప్తున్నామేమో, కోపంతో మాట్లాడుతున్నావేమో, ఆ యొక్క ద్వేషముతో నీ నోటి నుండి మాటలు వస్తున్నాడు. చెప్తే వినబడదా, చెప్పేది విను అని లాగుతున్నావేమో, తోసేస్తున్నావేమో. అట్లా వినరు. దేవుడికి కావాల్సింది దేవుడి ఉద్దేశమును నెరవేర్చడం. అంటే ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు నీ నుండి వాళ్ళతో. మాట్లాడాలంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదవాలి, దివ్య బలి పూజకి వెళ్ళాలి, దేవుడు చెప్తున్న ఆజ్ఞలు పాటించాలి. విధేయత అంటే ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే పరులను ప్రేమించు. ఇదే విధేయత. బైబిల్ మొత్తం మనం తిరగేస్తే దేవుడు ఇదొక్కటే మాట్లాడతాడు. ఈ టాపికే ఉంది. మీరు 100 దేశాలు తిరగండి, లక్షల దేశాలు తిరగండి, 100 ప్రసంగాలు వినండి, ఇంకా ఏమన్నా వినండి, ఈరోజే మార్పు కావాలి దేవుడికి. ఇప్పుడే ఈ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావము చూపించాలి మన ఇండ్లలో. అంటే ప్రేమ, ఇది ఆత్మఫలం. వరం వద్దు మనకి. ఇప్పుడు అక్క ప్రార్థిస్తూ ఉన్నారు, షాక్ అయిపోయాను నేను. నా మనసులో ఉన్నది వరం గురించి తర్వాత ఆలోచిద్దాం, ఫలం గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఫలం అంటే ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే ఎన్ని వరాలున్నా వ్యర్థమే, ప్రవచనం ఉన్న వ్యర్థమే, అద్భుతాలు చేసే వరం ఉన్న వ్యర్థమే. ఎందుకంటే మన దేవుడు ప్రేరేపించిన విధంగా ఫస్ట్ నేను గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రార్థనా శక్తి లేదు. జోష్న అనే ఈ వ్యక్తికి ప్రార్థనా శక్తి లేదు, ప్రవచన శక్తి లేదు, ఒకరు ఏమనుకుంటున్నారో మనసులో చెప్పే శక్తి లేదు, జపమాల పఠించడం తెలీదు, దిగబలి పూజ డైలీ వెళ్ళడం తెలీదు, 14 స్థలాలు ధ్యానించడం తెలీదు, లేదంటే బైబిల్ అంతగనంగా తెలీదు, వాక్యమే తెలీదు కరెక్ట్ చెప్పాలంటే. కానీ దేవుడు ఏమన్నాడంటే విధేయత చూపించు, నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంతే, సింపుల్. దేవుడు మాట్లాడతాడు. హన్నా కుమారుడితో దేవుడు ఏమంటున్నాడు అంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ల సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడు అంటే 7 నుండి 9 ఏళ్ళు ఉంటాయని చరిత్ర చెప్తుంది. మేబీ 7 ఏళ్ళు అనుకుంటాను సమూయేలుకి. దేవుడు అంటున్నాడు ఏలి యాజకుడు, అంత పెద్ద యాజకుడిని పక్కకు పెట్టి దేవుడు వృద్ధుణ్ణి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పసి బిడ్డతో 7 ఏళ్ళున్నాయి. ఎందుకు? వినగలిగే చెవులను దేవుడు ఇచ్చాడు. అడగాలి మనం, అయ్యా నా బిడ్డలకి వినగలిగే చెవులు ఇవ్వు, నీకు విధేయత చూపించే చెవులు నాకు అయ్యా. అదేవిధంగా నా బిడ్డలకి నాకు 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 ఫస్ట్ నాకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా అండి? మన కుటుంబాలలో ఇప్పుడు నేనున్నాను, నా భర్త నాతో పాటు ఇప్పుడు ఈ ప్రార్థనలో లేడు అనుకుందాం, అవునా? 3 AM ప్రార్థనలో కూడా ఒకప్పుడు లేడు. నేను అంటే దేవుడు ప్రేరేపించిన తర్వాత స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి మా ఆయన రియాక్ట్ అయ్యాడు అనమాట. అంటే నేను ఏం చెప్తున్నా అంటే నా దగ్గర నుంచి మార్పు స్టార్ట్ అవ్వాలి, నా భర్త దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, నా బిడ్డల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, అత్తమామ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, మా అమ్మ నాన్న దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదంటే నా ఫ్రెండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, మా పక్కింటి ఆమె దగ్గర నుంచి మార్పు స్టార్ట్ కుదరదు. అది కలే. ఇంకా అది నా దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ప్రేమ అయినా, ఇంకా ఏ గొప్ప కార్యమే అయినా, సత్కార్యమే అయినా, విధేయతే అయినా, వినయమే అయినా, ఇంకా ఏదైనా అండి, గుణగణాలు ఎన్నో ఉన్నాయి. ఆత్మఫలాలు సహనం, ఓర్పు, విధేయత, ప్రేమ, ఇంకా విశ్వాసము ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి, నిగ్రహ శక్తి అన్నిటికంటే గొప్పది. ఇంకా అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీలో నాలో సమూయేలులో మార్పు వచ్చింది. హన్నాలో మార్పు వచ్చినప్పటికీ తను ఒకటే అడిగింది దేవుని, ఏమని? నీకు ఇచ్చేస్తాను అంది. కాబట్టి సమూయేలుని దేవుడు అలా ఎన్నుకున్నాడు. నీ నా ప్రార్థన ఈ రోజులలో ఇలా లేదు. సారీ అండి, దేవుడు చెప్పమంటున్నాడు, నీ నా ప్రార్థన ఇలా లేదు. దేవుడు ఏమంటున్నాడంటే నీ నా ప్రార్థన ఎలా ఉందంటే నా బిడ్డ బయట దేశానికి వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, నేను కూర్చొని తినాలి. నో, ఇట్ వోంట్ బి హ్యాపెన్. అది అవ్వదు. ధనం మీద ఉంది నీకు మోహము. ధనం మీద ఉంటే దేవుణ్ణి అమ్ముకున్నట్లే నువ్వు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున ధనము నిన్ను నన్ను ఏలుతుంది, దేవుడు ఏలట్లేడు. దేవుడే మన మొట్టమొదటి ప్రయారిటీ అవ్వాలి. ధనం అయిపోతే అది విగ్రహారాధన అవబడుతుంది, అది వ్యభిచారంతో సమానం అని పునీత పౌలు గారు అంటున్నారు బైబిల్లో, కొత్త నిబంధనలో. కాబట్టి ఈ రోజున దేన్ని వింటున్నావో అది విన్నట్టుగానే మర్చిపోతున్నాము. కాబట్టి బిడ్డలు మారట్లేరు, కుటుంబాలు కట్టబడట్లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తానండి. గ్రూప్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా శ్రమలు వచ్చాయని చెప్పాను కదా. నేను ఒకటి అడిగాను, అయ్యా నన్ను ప్రేయర్లో ఉంచావు కదా, నాకు అద్భుతాలు ఏమొద్దు కానీ నా భర్తని మార్చుకో చాలన్నా. నేను ఒక్క
ఒక్కటే ప్రేయర్. అప్పటి వరకు నేను దేవుణ్ణి అడిగింది ఏంటంటే, పునీత అంతోని వారా, నేను ఈ లెటర్లో రాసిస్తున్న 50 ప్రార్థనా విన్నపాలు రాసేదండి. మీరు ఒకళ్ళు నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం, నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి 50 నుండి ఇంకెక్కువనే రాసేది. ఒక్కొక్కసారి ఆ పేపర్లో రాస్తూనే ఉండేది. రాసి 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 అడరేషన్ చేపల్లో వెళ్ళి పునీత అంతోని వారి పాదాల దగ్గర అక్కడ కట్టేసి వచ్చేది. అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఈ ప్రార్థనా విన్నపాలన్నీ చదివి దేవుడికి వినిపించి ఈ బిడ్డలకి మంచి చేయయ్యా, చాలు నాకు అదే. అందులో నా భర్త పేరు కూడా ఉంది, దయచేసి ప్రార్థించు. ఈ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే, వాళ్ళలో ఎంతమందిలో మార్పు వచ్చిందో నాకైతే తెలియదండి, నిజంగా చెప్తున్నాను. కానీ నా భర్తలో మార్పు వచ్చింది. ఇప్పుడు చూస్తున్న విద్యాసాగర్ చాలా ఘోరంగా, అంటే నేను కూడా ఘోరమైన వ్యక్తినే కదండి. 25 ఏళ్ళకి దేవుడు, 26, 27 ఏళ్ళకి నన్ను దేవుడు పిలిచాడు. 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 29 దాటబోతున్నాయి. అంటే ఏంటి, 2022 అక్టోబర్ 23వ తారీఖున యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. చూడండి, దేవుడు ఎక్కడ నిలబెట్టాడో అక్కడ నిలబెట్టాడు. గర్భఫలం ఇవ్వలేదని మీరు అంటారేమో, దేవుడు ఇవ్వాల్సిన ఫలాలు చాలా ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చాడు. ఇన్ ద సెన్స్ అది నేను ప్రూవ్ చేయలేను, అది నా జీవితాన్ని పక్క నుండి చూసిన వాళ్ళకే అది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా భర్త ఉన్నాడు, మా అత్తమామ ఉన్నారు. అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాము. అప్పుడు ఐక్యత లేదు, ఇప్పుడు ఐక్యత ఉంది. అప్పుడు ప్రేమ లేదు, ఇప్పుడు ప్రేమ ఉంది. అప్పుడు ఓర్పే లేదు, సహనమే లేదు. మాట్లాడితే చిరాకు, మాట్లాడితే గొడవలు, మాట్లాడితే కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు. ఇప్పుడు అవేవి లేవు. ఒకవేళ బై మిస్టేక్లో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అలా తీసుకుంటాడు తన ఆధ్వర్యంలోకి. ఇది నిజం, నమ్మాలి మనం, ఇది నిజం. పరిశుద్ధాత్మని వెల్కమ్ చేస్తే అలా ఉంటుంది. కాబట్టి దేవుడు ఉద్దేశానుసారంగా మనల్ని పిలిచాడు. ఈ ఉద్దేశం దేవుడిది. ఈ ఉద్దేశం నీకిస్తే దేవుడు నువ్వు నేనేం చేస్తావు అంటే బిడ్డలపైన రుద్దుతున్నావు ఈ ఉద్దేశాన్ని తీసుకుపోయి. దేవుడు ఏమన్నాడు, నిన్ను పిలిచా అన్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఇదిగో రా 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 అని నీ భర్తని నీ బిడ్డల్ని రాచి రంపాన పెడితే వాళ్ళు ఎలా మారతారమ్మా? నువ్వు నేనే మారట్లేము. మా అమ్మతో ఇదే అన్నా నేను, ఎందుకు డాన్ని అలా కంట్రోల్ చేస్తున్నావు, ఎందుకు కుటుంబ సభ్యుని ఇలా కంట్రోల్ చేయాలనుకుంటున్నావు? కంట్రోల్ చేసావు, ఇంటి నుంచి బయట పడేశారు. అంటే ఇన్ ద సెన్స్ బయటకు వచ్చేసింది, అమ్మ నాన్న సపరేట్గా బ్రతుకుతున్నారు. అరే ఇప్పటికీ కూడా డాడీ మీద కంట్రోల్ ఎందుకు నీకు? పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ తీసుకోవాలి. నువ్వు తీసుకుంటే అటు ఇటు అయిపోతాడు, పిచ్చోడైపోతాడు డాడీ, తాగి తాగి తాగి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, సారీ అండి క్షమించాలి, మా అమ్మకి కొంచెం బ్యాడ్ హ్యాబిట్ ఉంది. మొన్నటి రోజున వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాం, నేను మా ఆయన మా అమ్మ రోజు జపమాల చెప్పుకుంటున్నాం. పెద్ద శోధన ఆ రోజు. అక్క ఫోన్ చేయడం, బావ ఫోన్ చేయడం, వామ్మో మేము తట్టుకోలేకపోతున్నాం. ఏంటి ఇది అంటే ఎట్లా ఉందంటే, నువ్వన్నా చచ్చిపో నేనన్నా చచ్చిపో. నా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి, నువ్వన్నా చచ్చిపో నేనన్నా చచ్చిపోతా. అక్క బావ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకురావాలని ఆలోచించట్లేను. నువ్వన్నా చచ్చిపో నేనన్నా చచ్చిపోతా అంటే నేనేం చేయాలి ఇప్పుడు? మా అమ్మ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏంది బిడ్డ నా మీద ఇట్లా ఎగబడుతున్నారు, వామ్మో నేను ఏమైపోవాలి అని. నేను అన్నాను, నువ్వు ఏజ్డ్, నువ్వు అమ్మ ముసలిదాన్ని అవుతున్నావు, నువ్వు తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. నీకు తట్టుకోలేని శక్తి దేవుడు ఇప్పుడు ఈ క్షణంలో ఇచ్చినప్పటికీ నువ్వు నా పక్కన ఉన్నావంటే ఏదో చెప్తున్నాడు దేవుడి, నీకు అర్థం కావట్లేదా అని అడిగాను నేను. మా అమ్మ ప్రేయర్ అంతా అయిపోయింది, ప్రేయర్కు కూర్చున్నాం కదండి, ప్రేయర్ చేసుకున్నాం, కంప్లీట్ చేసామండి. మధ్యలో లేవనివ్వలేదు పరిశుద్ధాత్మ దేవుడు. కంప్లీట్ చేయండి, ప్రార్థన కంప్లీట్ చేయండి, పరిశుద్ధమైన జపమాల పఠించండి అని చెప్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రాబ్లం మధ్యలో వచ్చింది, జపమాల మధ్యలో. ఇంకా దాని తర్వాత అయిపోయిన తర్వాత అండి ఏమైంది అని అంటే, మామూలు ప్రేయర్ చేసుకున్నాను, అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మనసు నుండి ఒకటి చెప్తున్నాడు, ఇది నువ్వు చెప్పు, ఇది నువ్వు చెప్పు, ఇది నువ్వు చెప్పు, ఇది నువ్వు చెప్పు, ఇది నువ్వు చెప్పు. ఇదే ఆలోచన అండి. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. ఒక విషయం మా అమ్మకు చెప్పాను. మా అమ్మ ఏమనిందంటే, అవునమ్మా దేవుడు నాతో కూడా చెప్పాడు, కానీ నేను వినలేదు, ఈ మాట అనింది మా అమ్మ. అది ఘోరమైన ఒక వ్యసనం లాంటిది అనమాట. ఎక్కువగా తినడం, ఎక్కువగా తాగడం, ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించిన విషయం. మా అమ్మ దాని తర్వాత అనింది, ఓకే తప్పకుండా అయ్యా, నాకు శక్తిని నేను మానుకోవడానికి నాకు శక్తి సరిపోవట్లేదు అని ప్రార్థించింది మా మమ్మీ. అదేవిధంగా నన్ను కూడా అడిగింది, అమ్మ నా కోసం ప్రార్థించినా, నా వల్ల కాదేమో, ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్న ఈ వ్యసనము ఇప్పటికిప్పుడు పోవాలంటే ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచన. మా అమ్మకు వచ్చేసరికి నేను అడిగాను దేవుని, అయ్యా నా తల్లి ఆశపడుతుంది కదా, దయచేసి తన ప్రార్థన విను. ఇది ఒకటే ప్రార్థన, నేను గంటలు ప్రార్థన చేయనండి. మా అమ్మ కోసం, మా నాన్న కోసం, నా కుటుంబం కోసం, ఎక్కువగా మన కోసం, మన గ్రూప్లో ఉన్న వాళ్ళ కోసం ఎక్కువ చేస్తాను జపమాల. కాబట్టి ఆ సమయంలో ఇంకా మా అమ్మ అనుకుంది, దేవుడే మాట్లాడుతున్నాడు, ఇది వదులుకోవాలి అని. అంటే ఒక చెడు విషయాన్ని మనలో నుండి బయట పడేయాలంటే దేవుడు కొన్ని పరిస్థితులను తీసుకొస్తాడు.
ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అది నా మార్పు కోసమే అని మనం మారగలగాలి. మనం మారేంత వరకు ఒక్కొక్కసారి అది రిపీటెడ్గా వస్తుంటుంది. అంటే వచ్చిన ప్రాబ్లమే మళ్ళీ రావడం, విన్న మాటల్ని మనం మళ్ళీ మళ్ళీ వినడం. నువ్వు ఇంతేనా, నువ్వు మారవా, ఇలాంటి మాటలు మనల్ని మనుషులు బాధ పెట్టడం. ఇది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయని మనం అనుకుంటాము, కానీ దేవుడు మనల్ని ఏదో ఒక విధంగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఇది మనం అందరం పాజిటివ్గా తీసుకొని మనలో ఉన్న వ్యసనాన్ని, మనలో ఉన్న బాధలను, మనలో ఉన్న కష్టాలను, మనలో ఉన్న కన్నీలను, మనలో ఉన్న ఏ శ్రమనైనా అండి అది దేవుడి ఉద్దేశానుసారంగానే వచ్చింది అని మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు దాని నుంచి మనల్ని బయటపడేస్తాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అయితే దినదినము చనిపోతున్నప్పటికీ మనం క్రీస్తులో బ్రతుకుతున్నామా అనే ఆలోచన దేవుడు ఎందుకు ఇది గుర్తు చేస్తున్నా అంటే, ఒక వాక్యం చదువుతాను చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. యేసుప్రభు వారిని అక్కడ సాతాను శోధిస్తూ ఉంది, అవునా? ఎస్, ఎడారిలో. దాని తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప, చూడండి, అనేక విధములుగా యేసయ్యను శోధించిన పిదప తర్వాత సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. సముచితమైన అంటే మళ్ళీ కరెక్ట్ సమయానికి నేను మళ్ళీ వస్తా అని ఆ సాతాను అప్పటి మటుకే విడిచి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాను అని చెప్పట్లేదు, మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తుంది సాతాను? మన ప్రార్థనలో ఎక్కువగా లేనప్పుడు, లేదంటే ప్రార్థనలో పడిపోతున్నప్పుడు, లేదంటే దేవుణ్ణి స్తుతించలేనప్పుడు, పరిశుద్ధమైన జపమాల ధ్యానించినప్పుడు, అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎక్కువగా చదవనప్పుడు, లేదంటే లాస్ట్ కేటగిరీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ శోధన ఎక్కువైందంటే పునీతుల్ని గుర్తుపెట్టుకోవాలి. మనం బాధపడద్దు. వాళ్ళు కూడా శోధనలు వచ్చాయి, వాళ్ళకు కూడా బాధలు వచ్చాయి, వాళ్ళు కూడా కన్నీళ్ళు విడిచారు, వాళ్ళకు కూడా ఎన్నో అవమానాలు వచ్చాయి, అయినప్పటికీ నిలబడ్డారు, విడిచిపెట్టలేదు దేవుణ్ణి. అలా మనం నిలబడాలి. ఎందుకంటే 14వ వచనం, పిదప యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను, ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. చూడండి, యేసయ్య శోధన మొత్తం తట్టుకున్న తర్వాత, ఆ వేదన అంతా అనుభవించిన తర్వాత ఎన్ని పడ్డాడు యేసయ్య? 40 రోజులండి ఉపవాస ప్రార్థన తట్టుకొని బయటికి వచ్చిన తర్వాత ఆత్మ బలముతోనే ఆల్రెడీ దేవుడు నింపబడ్డాడు యేసయ్య. ఇదిగో వచ్చి ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న ప్రదేశాలు మొత్తము, దేశాలు మొత్తము యేసయ్య కీర్తి చాటబడుతుంది. కీర్తి అంటే ప్రతిష్ట, తన యొక్క గొప్ప గుణము, తను చేస్తున్న గొప్ప కార్యాలు. అదేవిధంగా మనమును గ్రూప్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు, వామ్మో ఇది నా వల్ల కాదు, ఇది దేవుడి పరిచర్య కాదేమో, వాళ్ళు ఏదో మళ్ళీ పెద్ద పెద్ద ప్రవక్తలు ప్రార్థించుకొని చెప్తున్నారు, వాళ్ళ మాట నేను వినాలి అని నేను అనుకోలేదండి. దేవుడు మాట్లాడాలి నాతో అని అనుకున్నాను. మనలో చాలామందిని ఒక్కొక్కసారి కొంతమందిని ప్రార్థన వినపం అడుగుతాం, అవునా? ఎస్, చాలామందిని నిజంగా అడుగుతామండి, తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు, అసలే తప్పు లేదు అడగడంలో. అడుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని విషయాలు తెలిసినవి చెప్తారు. పాపం తెలియని ఎలా చెప్తారండి? మీరే చెప్పండి. దేవుడు వాళ్ళకే వివరించకపోతే మరి వాళ్ళు మనకి ఎట్లా చెప్తారు? అమ్మ నాకు ఇది వివరించబడట్లేదు కాబట్టి ప్రార్థన చేసుకో అని చెప్తాం మనం. మరి వివరించబడకపోయినా కూడా నాకు చెప్పు, ఇప్పుడు ప్రార్థన చేసుకుని రేపు అవుతుందో లేదో చెప్పు అంటే తప్పండి. అది దేవుని పరీక్షించినట్లు అవుతుంది. అందుకే కొన్ని విషయాలలో దేవుడు సైలెంట్గా ఉంటాడు, చెప్పడు. ఎందుకు? ఆ వేదన, ఆ శోధన దేవుడి మహిమార్థమై మన మార్పు కొరకే వచ్చింది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. మనందరం గుర్తుపెట్టుకోవాలండి. ఆ దేవాతి దేవుడి శోధన తట్టుకొని నిలబడితే ఏమైంది? బలముతో నింపబడ్డాడు కాబట్టి కీర్తికెక్కాడు. మనమును మన కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు దీవించబడతాయి. నీ ఊరిలో నీ కుటుంబం ఉందేమో, నీ కుటుంబాన్ని చూసి అనేకులు ఆశీర్వదింపబడతారు, మారుతారు. నిన్ను చూసి నీ కుటుంబం మారుతుంది, దాని తర్వాత కుటుంబాలే మారుతాయి. ప్రియమైన బిడ్డ, ఇది గుర్తుపెట్టుకో. అదేవిధంగా మత్తయి సువార్త 4:11 అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. చూడండి, సైతాను వెళ్ళిపోయింది, శోధించి అయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చే ఆ దేవాతి దేవుడికి పరిచర్యలు చేస్తున్నారు. నీకు నాకు పరిచర్యలు చేయడం కనబడతలేదేమో. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ పునీత అంతోని వారా, పునీత అగతమ్మ గారా, పునీత అల్ఫోన్సమ్మ గారా, పునీత ఇంకా సిసిలియా గారా, పునీత మౌనికమ్మ గారా, లేకపోతే పునీత గాబ్రియేలు, రఫాయేలు, మిఖాయేలు గారా,
నా కావలి సన్మాన్స్ కూడా అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అక్కడ దేవుడికి మాత్రమే యేసయ్యకు మాత్రమే పరిచర్యలు చేశారు, దేవుడు ఆ కృపను ఇచ్చాడు అనుకుంటున్నారా? లేదు. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు దేవదూతల్ని పెట్టాడు కావలిగా. వాళ్ళు పరిచర్య చేస్తున్నారు మనకి. ఏం పరిచర్య? ఇప్పుడు మనం వాక్యాన్ని వింటున్నాము, నేను బోధిస్తున్నాను, దేవుడి కృప చెప్పున ఇది వాక్య పరిచర్య. అదేవిధంగా కావలి సన్మనస్కుడు మనల్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. దేవుడు నియమించిన చొప్పున నా పక్కనే ఉన్నాడు నా కావలి సన్మనస్కుడు, నేను చూడలేకపోతున్నాను. తనకి పరిచర్య. గాబ్రియేలు దూత, రఫాయేలు దూత, మికాయేలు దూత మన మధ్యస్థ ప్రార్థన అడిగినప్పుడు మనతో పాటు మన బండి మీదనే వస్తూ ఉంటారు, మన చుట్టుపక్కల నిలబడి ఉంటారు, మనకు కనబడదు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు మనకి. మర్చిపోద్ది ఇది. కళ్ళ ముందు కనబడే వాళ్ళకి మనము ఒక్కొక్కసారి ఏదైనా సహాయం చేస్తే ఏమంటామండి? అమ్మో దేవుడు వచ్చి సహాయం చేశాడు అని ఆ వ్యక్తిలో దేవుని చూస్తాం. మరి వ్యక్తిలో దేవుని చూసినప్పుడు మన కంటికి కనబడని ఎన్నో ఆత్మలు మన పక్కనే ఉంటాయి దేవుడిచ్చిన కృప చొప్పున. మరి కంటికి కనబడనివి కూడా నమ్మగలగాలి మనం. అప్పుడే మన విశ్వాసం పెరుగుతుంది. మన విశ్వాసం పెరగాలంటే ఒక్కటే, లేని దాన్ని, చూడని దాన్ని, నువ్వు విశ్వసించని దాన్ని విశ్వసించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య 2000 సంవత్సరాల ముందు మరణించాడు. ఇప్పుడు నువ్వు నేను ఎలా విశ్వసిస్తున్నావు? మన కళ్ళ ముందేం చనిపోలేదే యేసయ్య, మొన్ననో నిన్ననో, బట్ విశ్వసిస్తున్నాం కదా, పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్నాం కదా. చదివితేనే విశ్వాసము, వాక్యం వింటేనే విశ్వాసము, ప్రార్థన చేస్తేనే విశ్వాసం బలపడుతుంది. ఎక్కడుంది? రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. ఎవరో వాక్యం వినకు, ఎవరో మాటలు వినకు, ఎవరో ప్రవక్త అద్భుతాలు చేస్తుందని పరిగెట్టకమ్మా. నీలోనే ఉన్నాడు ప్రవక్త, నీలోనే ఉన్నాడు గురువు, నీలోనే సమస్తం ఉన్నాయి. అభిషక్తుల దగ్గరికి వెళ్ళి అభిషక్తుల దగ్గరికి వెళ్ళి మనం ఆశీర్వాదం పొందుకోవడం గొప్ప విషయమే. కానీ ప్రతిదానికి అవతల వ్యక్తుల మీద ఆధారపడడం తప్పైపోతుంది. ఎందుకు? యేసయ్య వచ్చింది ఎందుకండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్నాడు. నేనే మార్గం అన్నప్పుడు మరి వేరే వాళ్ళ మార్గం ఎందుకు ఎత్తుకుతున్నావు? వేరే పాస్టర్ మార్గం ఎందుకు ఎత్తుకుతున్నావు? వేరే పాస్టర్మ మార్గం ఎందుకు ఎత్తుకుతున్నావు? దేవుడు అంటున్నాడు, నేనమ్మా మార్గాన్ని, జోష్ణ మార్గం ఎందుకు ఎత్తుకుతున్నావు? ఇప్పుడు నేనున్నాను, బైబిల్లో లేనిది చెప్పాను అనుకోండి, అది తప్పే. కన్నతలియన కథోలిక శ్రీ సభ గురించి దేవుడు చెప్పమన్నాడు. పాస్టర్ అయ్యా అని బైబిల్లో అయితే ఎక్కడా లేదు. మీరు ఉంటే ప్రూవ్ చేయండి ఒకసారి. సారీ టు సే, మనుషులే, మానవత్వం ఉండాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు? ప్రీస్ట్ అన్నాడు, అంటే గురువు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ప్రీస్ట్ అని ఉంటుంది, ది ప్రీస్ట్, యాజకుడు, ప్రధాన యాజకుడు అని ఉంటుంది. ది పాస్టర్ అని ఎక్కడా లేదు, ది పాస్టర్మ్మ అని ఎక్కడా లేదు, ది జోష్న అని ఎక్కడా లేదు. నమ్మకూడదు. కాబట్టే పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థన మనం ఎందుకు అడుగుతున్నాం? జోష్న మధ్యవర్తిత్వ ప్రార్థన మనం అడగట్లేము. పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థన మనం ఎందుకు అడుగుతున్నాం అంటే, వాళ్ళు ఆల్రెడీ దేవుడి చేత ఎన్నుకోబడి, పిలువబడి, దేవుడి చిత్తానుసారంగా జీవించబడి, కొట్టబడి, స్లీవ మీద మరణించబడి, ఎంతోమంది బిడ్డలు దేవుడు మహిమార్థమై దేవుడి యొక్క మరణములో పాలి భాగస్థులుగా అయిపోయారు. మహిమలో కాదు, దేవుడి మరణంలో. మనకి మరణం అంటే చాలా భయం, మనకి శిలలు కొట్టించుకోవడం అంటే చాలా భయం. వామ్మో, ఏదైనా బాధ వస్తేనే భరించడం, అలాంటిది చిన్న గ్యాస్ ఏదైనా దగ్గర ఒక బొడిప వస్తేనే, మంట పెడితేనే అబ్బా ఏంది ఇంత బాధ అంటాము. అలాంటిది ఒళ్ళంతా ఖాళీ, సగం బ్రతికితే బతుకుతామా మనం? కానీ ఉన్నారు పునీతులలా, ఉన్నారు పునీతులలా. చచ్చిపోతుంటే కూడా అయ్యా ఇది నీ మహిమే అన్నవాళ్ళు ఉన్నారు పునీతులు. వాళ్ళ పేరే ఇదిగో మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో దాగి ఉన్నారు. ఎక్కడుంది మరి? పరిశుద్ధమైన గ్రంథంలో పునీత ఎలిజబెత్ అమ్మ గారు లేరా? పునీత జకరియా గారు లేరా? ఇలా ఎంతో మంది, పునీత యోహాను గారు లేరా? లూకా గారు లేరా? మత్తయ్య గారు లేరా? మన ఎవరు బప్తిస్మ యోహాను గారు లేదా? లేదంటే ఎంతమంది ప్రవక్తలు లేరు? ఎంతమంది ప్రవక్తలు లేరు? మన కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ మన బైబిల్ చదివితే తెలుస్తుందండి. చదవట్లేము కాబట్టి విశ్వాసంలో పడిపోతున్నాం, వాక్యం వినట్లేము కాబట్టి విశ్వాసంలో పడిపోతున్నాం. దేవుడు చేసిన అద్భుతాలు మనం చెప్పడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నా కాబట్టి వినలేకపోతున్నాం కాబట్టి పడిపోతున్నాం. లాజర్ని దేవుడు 4 రోజులకి లేపాడు. పునరుత్థానుడైన తండ్రి లేపాడు, ముందే లేపాడు. యేసుక్రీస్తు పునరుత్థానం కాకముందే దేవుడు పునరుత్థానము నేనే అన్నాడు, మరణాన్ని కూడా నేనే అన్నాడు. దేవుడిస్తే ప్రతిదీ పొందుకోవాల్సింది, అంతే. కాబట్టి దయచేసి యేసు గొర్రె పిల్లలు, నేను వదకు తేబడిన గొర్రె పిల్లను. వదకు తేబడ్డామేమో కానీ భయపడదు. ఇది దేవుడి మహిమార్థమే జరుగుతుందేమో, లేదంటే మన సొంత
ఆలోచన వల్ల, మన సొంత అతిక్రమణ వల్ల, మన సొంత ఆ యొక్క థాట్స్, నేను హెచ్చింపబడాలి, నేను గణింపబడాలి, లేదంటే నేను 10 మందిలో గొప్పగా జీవించబడాలి అని అనుకోవడం తప్పులేదు కానండి. దేవుడికి కాకుండా నన్ను మహిమపరచాలి, దేవుని కాకుండా నన్ను చూడాలి, దేవుడికి ప్రయారిటీ ఇవ్వకుండా నాకు ప్రయారిటీ ఇవ్వాలి. నేను స్టేజ్ మీద వెళ్ళి నిలబడితే ఇంకా నాకే తప్పట్లు కొట్టు, ఇట్లా కాదండి, ఇది తప్పు. నాకు తప్పట్లు కొట్టడం ఇన్ ద సెన్స్ దేవుడు చూసుకుంటాడు అదంతా. కానీ మన ప్రార్థన విధానము, మన ప్రవర్తన విధానము, మన పరిచర్య విధానము దేవుణ్ణే చూపించాలి. ఎల్లవేళ వీళ్ళ మీద ఆధారపడు, వాళ్ళ మీద ఆధారపడు, నా జోష్న మీద ఆధారపడు, నిర్మలక్క మీద ఆధారపడు, లేదంటే ప్రణితక్క మీద ఆధారపడు, సునీత అక్క మీద ఆధారపడు. దే ఆర్ నాట్ సెయింట్స్. వై యు ఆర్ బిలీవింగ్ దెమ్? వాళ్ళు పునీతులు కాదే, ఎందుకు వాళ్ళ మధ్యవర్తిత్వ ప్రార్థనలు? చెప్పడం తప్పు కాదు, ఈ లోకంలో ఉన్నావు కాబట్టి అడగడం తప్పే లేదు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, నీకు నేను పిలుపునిచ్చాను, నువ్వు వింటున్నావా? నా స్వరం విను. మా అమ్మకి ఇది మానే అనే స్వరం వినబడ్డప్పుడు మా అమ్మ విధేయత చూపించలేకపోయింది. అంటే దేవుడు ఏం చేశా అంటే, మీ మమ్మీకి చెప్తావా చెప్పవా అన్నాడు. చెప్పాను, మా అమ్మ తీసుకుంది. అంత ముందుకు తీసుకోలేదు, తిట్టింది నన్ను. నువ్వు పోషిస్తున్నావా ఏంది, నన్ను ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అనింది. అదే నోటితో మా అమ్మ ఏమనిందంటే, నేను వింటానమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నిజమే అని అంది. అంటే ఊరికే దేవుడు పిలుస్తాడండి, పిలిచి 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 అలసిపోయి మన తండ్రి ఏం చేస్తాడంటే, మోషేని పిలిచాడు కదా, ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడదాం అనుకున్నాడు, కానీ వాళ్ళు విలే స్థితిలో లేరు, గొనుగుతున్నారు, సనుగుతున్నారు, ఆహారం లేదంటారు, బట్టలు లేవంటారు, బట్టలు కాదు, దాని ఏమంటారండి, మాంసం లేదంటారు, నీరు లేదంటారు, గొనగడం. అన్నీ ఇచ్చానమ్మా స్తుతించు అంటే ఏమీ లేదయ్యా అని గొనుగుతున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడు, మోషేని పిలిచి పంపించాడు వారి మధ్యలోకి. మోషే స్వరం వింటున్నాడు, కానీ ఉన్న 6,50,000 మంది ఎందుకు వినలేకపోయారు స్వరాన్ని? ఇప్పుడు ఉన్న 30 మందిలో ఎందుకు ఇద్దరే వినాలి స్వరాన్ని? జోష్నానే, నిర్మలక్కనే ఎందుకు వినాలి? మిగతా వాళ్ళే ఎందుకు వినలేరు? వింటారు తప్పకుండా నువ్వు వింటావు ప్రియమైన బిడ్డ. దేవుని అడుగు. దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశానుసారంగా నేను పిలిచాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు జోష్న? ఇప్పటివరకు బాగానే ఉంది కదా. చెదరిపోతాము, దేవుడు చెప్పమంటున్నాడు, భయపడొద్దు. చెదరిపోతాము, రానున్న సమయాలలో చెదరిపోతాం. గ్రూప్ ఉండకపోవచ్చు, ఇట్స్ ట్రూ. దేవుడు చెప్పమంటున్నాడు, నేను చెప్తున్నాను. అప్పుడు ఆనాడు యేసయ్య మరణించినప్పుడు అమ్మ మరియ తల్లి పక్కన యోహాను మాత్రమే ఉన్నాడు, ప్రియమైన శిష్యుడు. అందరూ వెళ్ళిపోయారు, భయపడిపోయారు. వామ్మో, యేసయ్యని చంపేశారు, ఈయననే మమ్మల్ని బ్రతికిస్తాడు అనుకుంటే, ఈయనకే రాజ్యాధికారం అనుకుంటే, ఈ లోకంలో రాజ్యపాలన చేసి మమ్మల్ని రాజానికి సీట్ల పక్కన కూర్చోబెట్టుకుంటానంటే ఈయనేంటి శ్రీమరణం పొందుతున్నాడు? వామ్మో, మాకెలాంటి మరణం అని భయపడ్డారు, బెంబెలెత్తిపోయారు. నిజంగానే చివరికి ఆ మరణమే వచ్చింది. దేవుడు పిలిచింది ఎందుకు? దేవుడి మహిమలో పాలి భాగస్తులుగా ఉండాలంటే మరణంలో కూడా పాలి భాగస్తులుగా ఉండాలి. దేవుడు ఊరికే ఇవ్వలేదండి వారికి. పేతురు గారికి పోప్ సీటు ఊరికే ఇవ్వలేదు దేవుడు, కుర్చీని దేవుడు ఊరికే ఇవ్వలేదు. పేతురు మరణం చూసారా, భయపడిపోతారు. పౌలు గారి మరణం చూసారా, బెంబెలెత్తిపోతాం. అగతమ్మ గారి మరణం చూసారా, ఒక స్త్రీ మరణం చూసారా, చచ్చిపోతాము. చెస్ట్, తన యొక్క ఛాతి భాగం మొత్తం కోసివేయబడింది అనేకుల మధ్యలో. ఎంత భయంకరమైన మరణం! బట్టలు విప్పితేనే భయపడిపోయే మనము మరి అంత ఘోరమైన మరణాన్ని ఎవరన్నా పొందుతారా అండి? ఒకవేళ ఆ ప్లేస్లో ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఉంటే చచ్చిపోతాం మనం, లిటరలీ చూడలేం. కానీ ఏంటి ఆ మరణాలు, ఏంటి ఆ బాధలు, ఏంటి ఆ నిందలు, ఏంటి అవమానాలు? మనము నిజంగా దినదినము చనిపోతున్నామా క్రీస్తులో? నో 200% కాదు. యేసు గొర్రె పిల్లను మనం అయ్యుండొచ్చు, దేవుడు వదకైతే మనల్ని తేయట్లేదండి. వధింపబడడం అంటే ఏంటి? దేవుడి కొరకే మరణించడం. లిటరలీ చెప్పాలంటే దేవుడి పరిచర్య కోసం చచ్చిపోవడం అండి, దేవుడి సత్యం కోసం చచ్చిపోవడం అండి. కరెక్ట్ చెప్తాను. పునీత పౌలు గారు, పేతురు గారు చేసిన పరిచర్య ఏంటో చెప్పమంటారా? టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మీరు తప్పుగా అనుకున్నా ఎలా అనుకున్నా నో ప్రాబ్లం. అందరూ డినామినేషన్స్ పెట్టేశారు. ఎట్లా అంటే చెదరగొడుతున్నారు అందరినీ. ఇదిగో ఇక్కడున్నాడు దేవుడు, అక్కడున్నాడు దేవుడు, ఇంకెక్కడ ఉన్నాడు దేవుడు, రండి 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 అంటున్నారు. కానీ పునీత పౌలు గారు, పునీత పేతురు గారు ఏమన్నారంటే, నీలోనే ఉన్నాడు దేవుడు అని చెప్పారు. నచ్చలేదు వాళ్ళకి. నీలోనే ఉన్నాడమ్మా దేవుడు అని చెప్పారు, నచ్చలేదు వాళ్ళకి. నీతో మాట్లాడతాడమ్మా దేవుడు అని చెప్పారు, నచ్చలేదు వాళ్ళకి. మాకు వేరే వాళ్ళు కావాలి, రాజులు కావాలి, రాణులు కావాలి, వేరే వాళ్ళ ద్వారా దేవుడు మాతో మాట్లాడతారని అబద్ధమైన బోధనలు చేశారు.
కానీ పునీత పౌలు గారు, పేతురు గారు మాత్రమే నిజమైన సత్యమైన బోధన చేశారు. ఏమని? కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో పునీతుల మధ్యస్థ ప్రార్థనలు ఉన్నాయి, అనేక సకల దూతలు మన కోసం ప్రార్థిస్తున్నారు అని చెప్పినందుకే వాళ్ళని చంపేశారు. ఓర్వలేక వాళ్ళని చంపేశారు. సత్యాన్ని ప్రకటిస్తున్నారని వాళ్ళని చంపేశారు. భయపడద్దు అంత మాత్రాన. సత్యం కోసం పరిగెడితే చచ్చిపోతారు తప్పక. చివరిలో దేవుడు మహిమార్థమై ఆ సత్యం కోసం చేసినా కూడా దేవుడు చంపేస్తాడు. కరెక్ట్ చెప్పాలంటే దేవుడే చంపేస్తాడని చెప్పొచ్చు. దేవుడు మహిమార్థమై చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒకవేళ వారి స్వయ బుద్ధి చేత చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మనకి జ్ఞానము సరిపోదు. బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానము సరిపోదు. ఒకడు ఎందుకు చచ్చిపోతున్నాడో తెలీదు, ఒకడు ఎందుకు యాక్సిడెంట్ అయిందో తెలీదు, ఒకరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాదు, నా బిడ్డలు నాకు ఎందుకు ఎదురు తిరుగుతున్నారో తెలీదు, భర్త బాగానే ఉంటాడు రాగానే ఎందుకు దెయ్యం పట్టినట్టు మాట్లాడతాడో తెలియదు. ఎందుకు తెలియట్లేదు? జ్ఞానము లేదు. జ్ఞానము కొరతగా ఉంది మనకి. అందుకే విశ్వాసముతో పాటు మనం అడగాల్సింది ఏంటి తెలుసా? జ్ఞానము. 2 రోజుల ముందు ఒక అక్క ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా ఉందిరా సిచ్యువేషన్, దయచేసి నా కోసం ప్రేయర్ చేయి, చెప్తావమ్మా అనేసి అన్నారు. ఏంటక్క చెప్పేదారన్నా నేను, ఏంటి ఏం జరుగుతుంది చెప్పు. తను ఏమనిందంటే ఎట్లా చెప్పాలి మీకు, ఓకే ఏమంటారు అది, నెగిటివ్ ఎనర్జీస్, బ్లాక్ మ్యాజిక్, చాతబడి శక్తులు జరుగుతున్నాయంట. వినండి, కరెక్ట్గా వినండి, మనకి చాలా యూజ్ అయిన వర్డ్. చాతబడి శక్తులు జరుగుతున్నాయి, నా కుటుంబం మొత్తం చెలాచెదరు అయిపోతుంది, వాళ్ళేదో చేస్తున్నారంట, వీళ్ళేదో చేస్తున్నారంట, ఇంకేదో మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయి. వాళ్ళు చాతబడి చేస్తున్నారు, దానికంటే శక్తివంతుడు కదా నా తండ్రి. వాళ్ళేదో ఆయుధాలు యూజ్ చేస్తున్నాడు, 2 అంచెల వాక్యం అంతకన్నా పదునైంది కదా. మరి ఏది నీ నా విశ్వాసము? చాతబడులు 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 అని 24 గంటలు నీ ఇంటిలో అదే మాట మాట్లాడినప్పుడు చాతబడులు కాకపోతే ఇంకేమవుతాయమ్మా? నువ్వు నోరుతో ఊరికే ఏసునామం 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 అన్నట్టుగా తలుస్తున్నావు ఆ నెగిటివ్ ఎనర్జీని. తలంచింది కాకపోతే ఏమవుతుంది? నీ ఆలోచన శక్తివంతమైనది ప్రియమైన బిడ్డ. బైబిల్ చెప్తుంది నీ ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆలోచన, నీ నోటి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే దేవుడి ఉద్దేశం నెరవేరుతుంది. దయచేసి ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. విన్నది మొత్తము నేను మర్చిపోతానంటే నేనేం చేయలేను. దేవుడు ఏం చెప్తున్నా అంటే చెదరగొట్టబడతారు, చెదరిపోతారు, జాగ్రత్త. ఎలా? తోడేళ్ల వలె కొంతమంది వస్తారు, చెడగొడతారు, తీసుకెళ్తారు బయటికి. అయినప్పటికీ ఇంకోటి కూడా ఉందండి, చెదరగొట్టబడడం అంటే ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? యేసయ్య మహిమార్థమై కూడా చెడగొట్టబడతారు. అంటే యేసయ్య మహిమార్థమై కూడా మనము ఆదికాండంలో గోపురం కడుతున్నారు కదా ప్రజలందరూ. దేవుడు ఏం చేశాడు? వారికి భాషలు మొత్తం అటు ఇటుగా చేసేసి వాళ్ళని వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళగొట్టేస్తూ ఉన్నాడు. వారి యొక్క భాషలు ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కావట్లేదు. ఎందుకు చెదరగొట్టాడు? నా బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా బ్రతకాలి అని. అదేవిధంగా మనకి కొన్ని ప్లేస్లలో ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తులు ఉన్నారు, 7గురిని ఎన్నుకున్నారు. 7గురిని ఎన్నుకున్న తర్వాత చెదరగొట్టాడు దేవుడు. ఎలా? ఫిలిప్పి ఒకవైపు వెళ్ళిపోయాడు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెఫెను ఒకవైపు వెళ్ళిపోయాడు, లేదంటే ఉన్న 7గురు పరిచారకులు ఇంకోవైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇది? పరిచర్య వ్యాప్తి చెందడానికే. దేవుడి మహిమార్థమే ఆ బిడ్డలు ఇప్పుడు పరిచర్య చేయగలరు, వారి కోసం వారు ప్రార్థించుకోగలరు, వారి కుటుంబాలను నిలబెట్టుకోగలరు, వారు ఏదైనా చేయగలరు ఇప్పుడు దేవుడి మహిమార్థమే. అందుకే దేవుడు చెదరగొట్టాడు. మహిమార్థమే, దేవుడు మహిమార్థమే, మన మంచి కొరకే. చెదిరిపోయిన గొర్రె పిల్లల్ని వెతకడానికే నేను వచ్చాను అని అన్నాడు దేవుడు. అవునా కదా? ఇందాక ఒక అక్క ప్రేయర్ చేస్తారు కదా, చెదిరిపోయిన గొర్రె పిల్లల వలె మనం ఉన్నాము. ఐక్యం చేస్తాడు కానీ మళ్ళా విడగొడతాడు. ఎప్పుడు? దేవుడు మహిమార్థమై విడిపోవాల్సిన సమయాలు రానున్నాయి. డోంట్ వరీ, చెదిరిపోతున్నామని భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రూప్ కాకపోతే ఇంకో 100 గ్రూపులు ఉన్నాయి. లేదంటే సత్యమైన బోధన తెలుసుకోవాలంటే నువ్వు ఇప్పటి నుంచే బైబిల్ రీడ్ చేయడం స్టార్ట్ చేయాలి. నువ్వు నేను నిజమైన సత్యమైన క్రీస్తులో కథోలిక శ్రీసభలో నా ప్రాణం పోయినా ఇదే శ్రీసభలో ఉంటాను అని ఒక గొప్ప తీర్మానం తీసుకోవాలి. అప్పుడు దేవుడు ఎలా ఉన్నా మనల్ని యూజ్ చేసుకుంటాడు, మనల్ని పిలుస్తుంటాడు, మనల్ని పలకరిస్తూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే చివరిగా ఒక అంశం మాట్లాడతాను. అదేంటంటే నేను దేవుడికి విధేయత చూపించాలి. అప్పుడే నేను ఎవ్వరి మాటలైనా ఈ లోకంలో వినగలుగుతాను. ఎందుకంటే నాకు మనుషులు మాట్లాడుతుంటే కోపం వస్తుంది, మనుషులు ఏదైనా చెప్తే కోపం వస్తుంది, నా భర్త ఏదైనా అంటే కోపం వస్తుంది. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, నా భర్త ఇట్లా చచ్చిపోతాడు, నా బిడ్డలు ఇట్లా చచ్చిపోతారు, ఇంకెవరో ఇట్లా చచ్చిపోతారు, బ్లాక్ మ్యాజిక్స్తో చచ్చిపోతారు. ఇంకా మనం ఎందుకండి మరి ఇంకా ఉండి
నువ్వే చెప్తే ఇంకా ప్రాఫెసీ, నువ్వే చెప్తే ప్రవచనం, మరి దేవుడు ఎందుకమ్మా? దేవుడు అంటున్నాడు బైబిల్ దగ్గరికి రా. నిద్రపోతున్నావేంటి? బైబిల్ దగ్గరికి రా, ఇప్పటికైనా వచ్చి దేవుని అడుగు, అయ్యా నువ్వు ఏం చెప్తున్నావు, నేను ఏం చేయాలనుకుంటున్నావు, నా బ్రతుకి ఏంది, నా బిడ్డల జీవితం ఏంటి, నీ చిత్తం ఏంటి అని అడగాలి అని చెప్తున్నాడు పునీత జాన్ గారు. ఈ రోజున మనకి విధేయత చూపించిన వ్యక్తి ఎంత గొప్పగా జీవించాడంటే అండి, అతను మాట్లాడుతుంటేనే ఒక్కొక్కరికి ఊరట కలిగేదంట, అతను మాట్లాడుతుంటేనే శాంతి వచ్చేదంట, అతను మాట్లాడుతుంటేనే ప్రేమ అనిపించదంట, అతను మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి భయం అనిపించదంట. భయం దేనికి? వాక్యం మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్య దేవాలయం ముందున్న అన్ని ఏంటి, నా దేవుడి ఆలయాన్ని మీరు ఇదిగో ఏంటి బిజినెస్ చేసేసారా, వ్యాపారం చేసేసాడా అని యేసయ్య మొత్తం నెట్టేస్తున్నాడు. అక్కడున్న యొక్క వ్యాపారులందరినీ యొక్క అన్ని బండ్లన్నిటి నెట్టేస్తున్నాడు. అంత మాత్రాన యేసయ్యకు కోపం లేదా? ఇది మంచి కోపం, ఇది మార్చడానికి వచ్చే కోపం, హృదయ పరివర్తన కోసం ఈ మార్పు, ఈ యొక్క కోపము. మంచి కోపం ఉంటుంది, చెడు కోపం ఉంటుంది. నీ బిడ్డలను నువ్వేం కొట్టవా, తిట్టవా? అదేవిధంగా అర్థం చేసుకోవాలి వాక్యం. యేసయ్య పరిశుద్ధమైన గ్రంథంలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నా విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కొన్ని సమయాలు ఉంటాయి యేసయ్య విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది, యేసయ్యే స్వస్థపరుస్తాడు కాబట్టి. ఎందుకు ఆ సమయాలేంటి? మొత్తమే మన కోసం ప్రార్థించలేని వారు ఎవరూ ఈ ప్రపంచంలో లేనప్పుడు దేవుడే వస్తాడు, ఇంకా స్వయంగా వచ్చి దర్శించి హీలింగ్స్ చేస్తాడు, మనుషుల ద్వారా కూడా వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు పిలుస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ మనలో విశ్వాసం లేకపోతే, మనలో విధేయత లేకపోతే, మనలో ఓర్పు లేకపోతే, మనలో సహనం లేకపోతే, మనమే దేవుడి చిత్తం చేయకపోతే మన కుటుంబంలో ప్రార్థన చేయని వాళ్ళు ఎట్లా మారుతారండి? కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, పునీత ఈ యోహాను గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది 3 విషయాలు. అతను పొందుకున్న గొప్ప అనుభూతి, 50 సంవత్సరాలకి 25 ఏళ్ళు దేవుడి పరిచర్యలో ఉన్న ఈ గొప్ప సన్యాసి, అంటే కరెక్ట్గా చెప్పాలంటే పునీతుడు లేదంటే యాజకుడు. ఎందుకు 25 ఏళ్ళకి మన పారిష్ ప్రీస్టులు ఉన్నారు, ఇప్పుడు 25 ఏళ్ళకి వెళ్తారు, గురువు పట్టాభిషేకం కోరికి వెళ్తారు, 11 సంవత్సరాలు తీసుకుంటారు పరిచర్యలో, ఒక ఏమంటారండి బైబిల్ స్టడీలో ఉంటారు 11 సంవత్సరాలు. ఇప్పుడు జోష్నలాగా ప్రాస్ట్రలాగా 3 సంవత్సరాలలో వాళ్ళు పరిచర్య చేయట్లే. మనందరికి గుర్తుండాలి, 10 సంవత్సరాలు కన్ను మూసి తెరిసే లోపు నువ్వు నేను ఎక్కడ ఉంటావో తెలియదు. 10 సంవత్సరాలు ఎవరండి దేవుడి కోసం నిలబడేది? 50 సంవత్సరాలు ఎవరండి దేవుడికి అర్పించేది? శ్రమ రాదా, బాధ రాదా, శారీరక వాంఛలు సంపేస్తుంటాయి వాళ్ళని. అమ్మా, వాళ్ళ కోసం ప్రార్థించాలి మనం. అసలు మనుషుల్ని చూడకుండా మనల్ని అందరినీ చూస్తారు. ఇక్కడ ఈ యోహాను గారన్న మనుషుల్ని చూడలేదు, ఆడవాళ్ళని చూడలేదు. మన గురువులు ఆడవాళ్ళని చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు. శోధన వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది, ఇంద్రియ నిగ్రహం కూడా కోల్పోతుంటారు. పాపం వాళ్ళని ఎందుకు ఆడిపోసుకునేది? అందుకే పునీత యోహాను గారి ఈరోజు స్టోరీ చదువుతుంటే అండి ఒక గొప్ప విషయం చెప్తాను నేను. అదేంటంటే 2 నిమిషాలు. మొన్న గజ్వెల్లి దేవాలయంకి వెళ్ళాను కదా, మీ అందరికీ గుర్తుందనుకుంటా. గజ్వెల్లి దేవాలయంకి వెళ్ళి పరిచర్య చేసి వచ్చాను. దేవుడు పిలిచాడు అక్కడికి. ఎక్కడికి పిలిచాడు తెలుసా అండి? మామూలు ప్లేస్ కాదు అది. ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు మా అమ్మ వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రం అది. మీరు అందరూ కూడా వెళ్ళే ఉంటారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. మా అమ్మ ఒకటే మాట అంది, అమ్మ రా అంటే. నా పెద్ద కొడుకు జాన్ జోసెఫ్ అనే పేరు, కరెక్ట్గా మాట్లాడంటే తెలుగులో యోహాను యోసేపు అని ట్రాన్స్లేషన్ మా అన్నయ్యకి పేరు. నా పేరేం పేరు? జోష్న. ఇది ప్రీస్ట్ పెట్టాడు, గురువు పెట్టాడు నాకు ఈ పేరు మా అమ్మ అడిగినప్పుడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, జాన్ జోసెఫ్ని దేవుడు తీసేసుకున్నాడు. 10 సంవత్సరాలు ఉన్నప్పుడే గుండె జబ్బు వచ్చి చచ్చిపోయాడు మా అన్నయ్య. మా అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు మా అమ్మ ఏమంటుందంటే, దేవుడు తెలీదా, దేవుడే చంపేశాడేమో. అవును, అయితే ఏంటి ఇప్పుడు? ఇంకో బిడ్డలు ఇచ్చాడు కదా. మా అమ్మ గర్భంలో నేను లేకముందే ఇది జరిగింది. ఎప్పుడు? మా అన్నయ్య చనిపోవడం. మా అన్నయ్య చనిపోయినాక నేను గర్భంలో పడ్డాను. మా అమ్మ గర్భంలో ఉన్నాను నేను అప్పుడు. మా అమ్మ ఒకటే అంది, నాకు బిడ్డలొద్దు, నాకు పిల్లలొద్దు, నేను అబార్షన్ చేయించుకుంటాను అని వెళ్ళింది ఒక డాక్టర్ దగ్గరికి. వెళ్ళి ఆ డాక్టర్తో అంటుంది, ఇదిగో పేరు రాధాకృష్ణనే ఏదో ఉంది పేరు, రాధా మనోహర కృష్ణను. వెళ్ళి అప్పటికి మా అమ్మకి 3rd మంత్ దాటి 4th మంత్ పడుతుంది. 3rd మంత్ కూడా అయిపోలేదు అనుకుంటాను, 3rd మంత్, ఎస్ 3rd or 4th ఐ థింక్ సో. వెళ్ళిపోయినాక నాకు తీసేయండి, వద్దు నా వల్ల కాదు, నా భర్త తాగుబోతు, నేను పట్టలేకపోతున్నాను, తిండి కూడా దొరకట్లేదు నాకు, మా అత్త మామ నన్ను హింసిస్తున్నారు, దయచేసి తీసేయండి అని చెప్తుంది మా అమ్మ. ఆ డాక్టర్ అంతా చెకప్ చేసి అన్నాడంటే, అమ్మ బిడ్డ హెల్దీగా ఉంది, చాలా హెల్దీగా ఉంది, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, అట్లా చేయకు
అని అంటే మా అమ్మ చాలా మొండిగా ఉందండి. తీసేస్తారా తీసేయరా అని అడిగింది. ఓకే అమ్మ తీసేస్తానని చెప్పి ఇంకో 1 month తర్వాత రా అమ్మ, అప్పటికి కొంచెం ఈజీగా ఉంటుంది అబార్షన్ చేయడానికి అన్నాడంట. మా అమ్మ ఇంటికి వచ్చేసింది. 4th month 5th month దాటితే యాక్చువల్లీ అబార్షన్ చేస్తే తల్లికి కూడా ప్రమాదమే అంట. ఆ విషయం తెలుసుకున్న డాక్టర్ అలా చెప్పాడు. మా అమ్మ మళ్ళీ 1 month తర్వాత వచ్చి తీసేయమని అడిగితే డాక్టర్ అన్నాడంటే నేను తీసేయను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, తీసేస్తే 5-6 monthsకి బిడ్డను అలా తీసేయకూడదు అని అంటే మస్తు తిట్టుకుంది మా అమ్మ. ఆ డాక్టర్ని బూతుల మీదకి వెళ్ళి దిగలేదంట అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మా అమ్మ ఇప్పుడు అంటది, నీ పేరు దివ్యవాణిలో వస్తుంటే జమ్మపురం మొత్తం చెప్తుంటే కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే ఒక తల్లిగా ఎంత ఏడవాలో అంత ఏడుస్తున్న అమ్మ అని. అంటే మా అమ్మ ఒకటే అందండి, ఇక్కడ నా కుటుంబ సభ్యులు నన్ను విడిచిపెట్టారు, కొడుకు కోడలు పక్కకు పెట్టేశారని ఏడ్చాను నేను, కానీ నా బిడ్డని దేవుడు వాడుకుంటున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనేం చెప్తున్నా అంటే అండి, లేబడతాడు దేవుడు, మీ బిడ్డని లేబడతాడు, మీ కుటుంబ సభ్యులు లేబడతాడు. బాధపడద్దు, భయపడద్దు. ఉన్న ఒక్క కుమార్తె అయినా, ఉన్న ఒక్క కొడుకునైనా, ఉన్న భర్తనైనా, కుటుంబ సభ్యులు ఎవరైనా మీరు ప్రేమించండి, దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పాడంటే తప్పక చేస్తాడు. ఎవ్వరి మీద ఆధారపడద్దు. నేను ఎందుకు చెప్తున్నా అంటే జోష్న నిర్మలక్క అని హైలైట్ చేయడానికి కాదండి. దే ఆర్ యూజ్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. వాళ్ళు జీరో వితౌట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ జోష్న ఏం చేయలేదు, ఏ నిర్మలక్క ఏం చేయలేదు. ఇందులో ఒకవేళ ప్రాఫెసీ చెప్పే ప్రవక్తలు ఎవరైనా ఉంటే చెప్పండి అండి, నేను కూడా జీరోని చేస్తాను, వాళ్ళని తప్పకుండా చేస్తాను నేను. ఎందుకు? నా దేవుడే హీరో, ఎవరు అవ్వకూడదు హీరో. దయచేసి నేను చెప్తున్నది అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ప్రార్థన చేద్దాము, అనేకుల కోసం ప్రార్థిద్దాము, మనము ఆశీర్వదింపబడతాము. అందుకే కదా ప్రార్థన గ్రూప్లో ప్రార్థన విన్నపాలు పెడుతుంది. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నీకు ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. అది పొందుకునేంత వరకు ఆపకు నీ ప్రార్థన. అడుగు దేవుణ్ణి, దేవుడు లేవనెత్తుతాడు. అంతేగాని ఈ కుటుంబం బాధలు, ఈ కుటుంబంలో కష్టాలు, ఈ బాధ చూసి విచ్చలపోయి భయపడకు ప్రియమైన బిడ్డ. దేవుడు చెప్తున్నాడు, దయచేసి నా మాట వినమ్మా, నా ఉద్దేశం నీ పట్ల వేరేలాగా ఉంది. ఆధారపడకు. కొన్ని రోజులు ఆధారపడండి, తప్పులేదు. ప్రార్థనలో ఎదిగేంత వరకు ఆధారపడదాం, ఒకరి మీద ఒకరం. నేను కూడా ఆధారపడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకో, ఏదైనా ఒక గురువుని అడుగుతాను కాల్ చేసి, ఫాదర్ ఇట్లా ఉంది, ఏంటి ఫాదర్ అని. ఈ రోజున నేను ఒక మాట మాట్లాడుతున్నాను ఏంటంటే యోహాను గారి గురించి. అతను పెద్దలకి గౌరవం ఇచ్చేవాడంట. నేను ఎంత ఎదిగినా దేవుడు నా దగ్గర ఒక మాట తీసుకున్నాడు, నువ్వు ఎంత ఎదిగినా గురువుల ఆశీర్వాదం లేకుండా బయటికి వెళ్ళకన్నాడు. ఒక్కటే మాట, నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు ఎంత పరిచయం చేసినా వ్యర్థమే. నాది నా ఆత్మ, అది నా దేహము, నేనిచ్చాను. నీలో ఉన్న ప్రతీది కూడా నేనిచ్చింది అమ్మా. అయితే నీకు ఇచ్చిన ఆశీర్వాదం కూడా అభిషక్తులు దీవిస్తేనే నువ్వు దీవించబడుతున్నావు. కాబట్టి వారికి గౌరవాన్ని ఇవ్వు. అందుకే అండి నేను ఎక్కడికి వెళ్ళినా యేసయ్య గురించి అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను, ఆరాధించడం గురించి, మరియ తల్లి గురించి ఎక్కువగా మాట్లాడతాను. 3వది గురువుల రాజ్ఞి అంటే గురువుల గురించి ఎక్కువగా మాట్లాడతాను. మన పరిశుద్ధమైన గురువుల గురించి, యాజకుల గురించి. ఎందుకు? దేవుడు నా దగ్గర మాట తీసుకున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడాలి. పాస్టర్య గురించి మాట్లాడమని నాకు చెప్పలేదు, సారీ. జోష్న గురించి నిర్మలక్క గురించి మాట్లాడమని దేవుడు నాకు చెప్పలేదు, సారీ. అక్క ఇప్పుడు ఎగ్జిట్ అయింది కాబట్టి నిర్మలక్క ఉన్నా ఇదే మాట మాట్లాడతాను నేను, జ్యోతక్క ఉన్నా ఇదే మాట మాట్లాడతాను నేను. ఒకవేళ ఫాతిమా రెడ్డి అన్న ఉన్నా ఇదే మాట మాట్లాడతాను. ఇంకో ప్రవక్త ఇందులో జాయిన్ అయినా నేను అదే మాట మాట్లాడతాను. సృజనలు ఉన్నా నేను అదే మాట మాట్లాడతాను. ఎవరున్నా నేను అదే మాట్లాడతాను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. బట్ దేవుడు ఏమంటాడంటే ఒకటే, నువ్వు ప్రేమించుకున్నట్లే ఎదుటి వారిని ప్రేమిస్తూ ఎదుటి వారిని గౌరవాన్ని ఇవ్వు. కానీ హైలైట్ చేయకు, దేవుడు అంత గొప్ప వాళ్ళైతే వాళ్ళు కాదు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకొని, పరిశుద్ధుడా ప్రేమగైన తండ్రి, మేమందరము నీ బిడ్డలము నాయన. అయ్యా, ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు. ఎప్పుడూ కూడా మేము మనుషుల్ని హైలైట్ చేసుకుంటూ పోతే, అమ్మో నాకు దేవుడు ఇది చెప్పాడు, నాకు దేవుడు ఇది చెప్పాడు, నన్ను గ్రూప్లో గొప్పగా పొగడాలి, ఈ ఆలోచన మా దగ్గర నుంచి తీసేయి నాయన, తీసేయి తండ్రి, తీసేయి. అనగా ద్రొక్కైన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. గర్వము, అహంకారము, అహంభావము, ఇది ప్రైడ్, ఈ యొక్క సాతాను వల్ల వస్తుంది తండ్రి. ఇవన్నీ తీసేసి మాకు కావాల్సింది కేవలము ప్రతి బిడ్డ పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు. పురిగే చచ్చిపోతే బాధపడుతున్నామయ్యా, ఒక బల్లే మా ఇంట్లో చచ్చిపోతే బాధపడుతున్నామయ్యా. మరి బిడ్డలు ఆధ్యాత్మికంగా చచ్చిపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావో అయ్యా నువ్వు చెప్తున్నావు.
కాబట్టి నీ బిడ్డలందరికీ చెప్పాల్సింది చెప్పేశాను తండ్రి. దయచేసి నీ బిడ్డలను ఉపయోగించుకునైనా, నీ బిడ్డల చిత్తము నా తండ్రి, మీరు మీ చిత్తమునైనా బిడ్డలు నా తండ్రి విధేయించినైనా నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని. మేము ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి చెప్పుకోవాలి, తప్పులేదు. పలానా వ్యక్తి మాట్లాడుతుంటే, వాక్యం చెప్తుంటే మేము మారాము అని చెప్పుకోవడం తప్పులేదు, కానీ నిన్ను పక్కకు పెట్టి ఆ వ్యక్తిని స్తుతించడం తప్పు తండ్రి. ఈనాడు పాస్టర్ గారి వెంట ఎంతోమంది వెనక వెళుతూ ఉన్నారు అంటే తండ్రి, ఆ బిడ్డ ఎంత గొప్పగా బ్రతికాడు అది నీకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు. మరి డాంబికంగా బ్రతికాడా, ఎలా బ్రతికాడా అనేది మీకు మాత్రమే తెలుసు. వాళ్ళు నీకు పరిచర్య చేశారా, లేదంటే వాళ్ళకి వాళ్ళే పరిచర్య చేసుకొని ఎలా ఉన్నారో అది నీకు మాత్రమే తెలుసు. మేము మనుషులం, మా జ్ఞానము సరిపోదు. ఏది చూస్తే అదే నమ్ముతాం, ఏది వింటే అదే మాట్లాడతాం. తండ్రి, మా యొక్క దృక్పథాన్ని మార్చి నువ్వు మాట్లాడితే మేము మాట్లాడగలగాలి, నువ్వు చెప్తే మేము వినగలగాలి. నువ్వు ఏదైతే స్ప్రెడ్ చేయమంటున్నావో, నువ్వు ఏదైతే వాక్యాన్ని బోధించమంటున్నావో, ఏదైతే చెప్పమంటున్నావో అది మాత్రమే మేము చెప్పాలి. మా సొంత మాటలు చెప్తే బిడ్డలు పారిపోతారు, మా ఇష్టం వచ్చినట్లుగా చెప్తే బిడ్డలు జీవితాలు అయా నశించిపోతాయి. దయచేసి నీలో అంటుకట్టబడాలి. యోహాను సువార్త 15:5 నీవు నా యందు ఉన్న ఎడలా, నేను నీ యందు ఉన్న ఎడలా నువ్వు అధికముగా ఫలిస్తావు. జోష్ణ నీ అందుంటే ఫలించవు, నువ్వు నిర్మలక్క నీ అందుంటే ఫలించవు, నేనుండాలి నీ అందు. కాబట్టి దయచేసి ఈ యొక్క వాక్యాలని పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు, పాజిటివ్గా తీసుకొని మన క్రియలలో దేవుడి ఉద్దేశం నెరవేరుతుందా లేదా, లేదంటే మన చిత్తంపై మనం ఆధారపడుతున్నామా అని ఆలోచన చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ, యేసయ్యా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మా అందరికీ కనువిప్పుగా ఈ వాక్యం మారిందని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. అమ్మా మరియ తల్లి మా కోసం ప్రార్థించు, నిత్య సహాయ మాత మా కోసం ప్రార్థించు, ఆరోగ్య మాత మాకు ఆరోగ్యాన్ని దయచే తల్లి. సకల పునీతులారా మా కోసం ప్రార్థించండి, సకల దేవదూతులారా మా కోసం ప్రార్థించండి, మా కావలసిన మనసు కూడా మా కోసం ప్రార్థించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.